ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్కి మరో 2 రోజుల్లో వీల్ చైర్ రాబోతోందా? కోల్కతాలో మమతా బెనర్జీ ఈ వీల్ చైర్ వ్యూహంలో భాగంగా అక్కడ గెలిచిన నేపథ్యంలో అదే వ్యూహాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో అమలుపరిచేందుకు సిద్ధమయ్యారా? ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి వీల్ చైర్ రాజకీయాలకు సిద్ధమవుతే వీల్ చైర్లో ఎవరిని కూర్చోబెట్టే అవకాశం ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్కి మరో 2 రోజుల్లో వీల్ చైర్ రాబోతుందని, మమతా బెనర్జీ తరహాలో వీల్ చైర్ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి వెళ్ళబోతున్నాడని, అందుకు సిద్ధమవుతున్నాడని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఈ వార్తలో కనుక నిజం ఉంటే వీల్ చైర్లో ఎవరు కూర్చునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఒకటేంటంటే ఇది ఊహాజనితమైనటువంటి ఒక విశ్లేషణ అనుకోవాలి. ఎందుకు ఇలాంటి విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది అనేదాన్ని కనుక మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏం జరిగింది అనేది చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2019లో ఏం జరిగింది అనేది కూడా చూసాం. తర్వాత పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది అనేది కూడా మనం చూసాం. ఈ 3 చోట్ల ఐపాక్కి సంబంధించినటువంటి సంస్థలు రాజకీయ వ్యూహకర్తగా ఉంది. ఐపాక్కి సంబంధించిన సంస్థలు అప్పుడు ప్రశాంత్ కిషోర్ అనుకో, ఇప్పట్లో వాళ్ళ శిష్యులు అనుకో. సో కాబట్టి ఐపాక్కి సంబంధించిన వ్యూహాలు, రాజకీయపరమైన ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి అనేది కనుక ఒక్కసారి ఎస్టిమేట్ చేసుకుంటే కనుక, ఒకసారి రివీల్ చేసుకుంటే కనుక వీల్ చైర్ రాజకీయం అనేది మనకి పశ్చిమ బెంగాల్లో 3వ మమతా బెనర్జీని గెలిపించడానికి వేసినటువంటి ఒక ఎత్తుగడగా అక్కడ మీడియా కోడై కూసింది. సో ఎట్టకేలకు వీల్ చైర్ రాగానే మమతా బెనర్జీకి ఆవిడ 3వ సీఎం కాగలిగారు. బీజేపీ హోరాహోరీగా పోరాడినప్పటికి కూడా చివరి నిమిషంలో ఎన్నికలు ఇంకొక వారం రోజులు ఉండగా వీల్ చైర్ వచ్చేసింది ఆవిడకి. వీల్ చైర్లో ఆవిడ కూర్చొని వీల్ చైర్ మీద నుంచి ప్రచారం చేసింది. గుర్తుందో లేదో, వీల్ చైర్ మీద నుంచి ప్రచారం చేసింది ఆవిడ సభల్లోకి వెళ్ళి. అది టర్న్ చేసి ఆవిడ 3వ ముఖ్యమంత్రిగా చేయగలిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రశాంత్ కిషోరు ఆయన రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. కోడికత్తి అనేది మనం చూసాం డైరెక్ట్గా. ఆ కోడికత్తి కేసు ఏంటి అనేది కూడా మనం ప్రత్యేకంగా దాన్ని వివరించి చెప్పవసరం లేదు. ఆ కోడికత్తి కేసు ఎందుకు వచ్చింది, ఆ కోడికత్తి కేసు వల్ల ఎంత లబ్ధి పొందారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. తర్వాత బాబాయ్ మర్డర్ ఏంటి, గొడ్డలి వ్యవహారం, ఇవన్నీ కూడా ఏ విధంగా సానుకూలమైనటువంటి రిజల్ట్ని ఇచ్చాయో 2019లో అందరికీ తెలిసిందే. సో ఇలా చెప్పుకుంటూ పోతే కనుక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మనకి ఇక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ రోజున పొడిచారు. పొడిస్తే మొండికత్తి రాజకీయం స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో మళ్ళీ వీల్ చైర్ రాజకీయం వస్తుంది, అప్రమత్తంగా ఉండండి, ఇలాంటి డ్రామాలను మీరు నమ్మొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ముందు నుంచి ప్రచారం చేసి ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని అలర్ట్ చేశారు. అది బై గాడ్ గ్రేస్ రేవంత్ రెడ్డికి యోగం ఉండబట్టి ముఖ్యమంత్రి కావాలని బహుశా వీల్ చైర్ తర్వాత వచ్చిందేమో, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీల్ చైర్ వచ్చింది. ఎవరికి? కేసీఆర్కి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన జారిపడిన తర్వాత వీల్ చైర్లో కూర్చొని వీల్ చైర్లో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో. అవునా? సరే, అది డ్రామానా అని చెప్పి మనం అనలేము. ఎన్నికలు అయిపోయిన తర్వాత అది రాజకీయంగా ఎన్నికల్లో వ్యూహంలో భాగం అని చెప్పి మనం అనలేము, ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన కాబట్టి. కానీ అంతకుముందు మొండికత్తి కేసు జరిగిందట. సో ఇప్పుడు మనం ఈ సంఘటనలన్నింటినీ కనుక అవలోకనం చేసుకుంటే వీటి వెనక ఎవరుంది? ప్రశాంత్ కిషోరు, లేకపోతే ఐపాక్ ఉంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయితే ఐపాక్కి వెళ్ళాడు, కానీ ఆ గురువు ఇచ్చినటువంటి వాటిని శిష్యులైతే అమలు చేస్తారు కదా, శిష్యులకు కూడా అదే వ్యూహాలు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా మిగతా రాష్ట్రాల కన్నా కూడా చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి. అక్కడ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది దాని మీద రకరకాల సర్వేలు కూడా వస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి సంఘటన మనం ఉదాహరణ తీసుకుంటే గులకరాయి సంఘటన అసలు ఏంటి, ఎందుకు జరిగింది, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఆ తర్వాత గులకరాయి జరిగిన వెంటనే స్టిక్కర్ ఎంత ఉంది, ఆ తర్వాత ఆ స్టిక్కర్ ఏ సైజుకి పెరిగింది, ఆ స్టిక్కర్ని ఎన్ని రోజులు ఉపయోగించారు,
అవసరం ఉన్నా లేకపోయినా అనే దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. మీమ్స్ కూడా పెట్టి అసలు ఒక యుద్ధ ప్రాతిపదికన జరిగేటప్పటికీ ఆ ప్రచారం రివర్స్ అయిపోయింది. వాళ్ళు వేసినటువంటి వ్యూహం రివర్స్ అయింది. రివర్స్ అవుతున్నటువంటి క్రమంలో స్టిక్కర్ తీసేశారు ఆయన. ఓకే, సో అంటే ఒక డ్రామా అయితే మొదలైంది. ఒక రాజకీయపరమైన వ్యూహం అనుకుంటున్నారు వాళ్ళు, బట్ దాన్ని మనం డ్రామాగా పరిగణించాలి. ఒక డ్రామా అయితే స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని ఎంక్వైరీకి ఆదేశించినప్పటికీ కూడా అది తేళ్ళ పూర్తి స్థాయిలో. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయరు కాబట్టి చేసేసారు, అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఐపాక్ తెర వెనుక పనిచేస్తుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనొక్కడినే నన్ను చంపబోతున్నారు అనేది గత వారం రోజుల నుంచి బాగా ప్రచారంలో తీసుకెళ్తున్నారు, బలమైనటువంటి ప్రచారంలో తీసుకెళ్తున్నారు. అబ్జర్వ్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్, నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేస్తున్నారు అనేది పోసాని మురళీకృష్ణ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇప్పటికీ. అది కూడా చంద్రబాబు నాయుడుకి అన్వయిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక సభలో అన్నారు అని చెప్పి చెబుతున్నారు. ఆయన ఏ సందర్భంలో అన్నారు ఏంటి అనేది మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఇంతమందిని నువ్వు డోర్ డెలివరీ చేసావా ఒక అతన్ని, మీ వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత డాక్టర్ సుధాకర్కి ఏమైంది, తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతమందిని చంపావు, కొన్ని వందల మందిని చంపేశారు కదా, నిన్ను చంపితే ఏం చేస్తావు నువ్వు అని చెప్పి ఆ సెంటెన్స్లో అన్నారు ఆయన. ఇంతమందిని చంపావు, నిన్ను చంపితే ఏం చేస్తావు అని చెప్పి అన్నారు. జనరల్గా ఏమంటాం మనం, ఇంతమందిని చంపారు, నిన్ను చంపితే నువ్వేం చేస్తావు, ఇంతమందిని చంపితే ఎవరు ఏం చేయలేకపోయారు, నిన్ను చంపితే మాత్రం ఏం చేస్తారు, అలా ఉంది లా అండ్ ఆర్డరు ఆంధ్రప్రదేశ్లో అనేది మాట్లాడాడు ఆయన. దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేశారంటే, గత 4-5 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేయాలి, ఇది హత్యాయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు హత్య చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది పదే పదే చాలా బలంగా ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఐపాక్ ఏదో ప్లాన్ చేసింది. ఈ ఐపాక్ ప్లాన్ చేసినటువంటి క్రమంలో వీల్ చైర్ ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉందా? పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయితే మమతా బెనర్జీకి వీల్ చైర్ వచ్చిందో అలాంటి వీల్ చైర్ రావడానికి ఈ ప్రాపగండా ఆల్రెడీ స్టార్ట్ చేశారా ఐపాక్ అనేది? ఐపాక్లో వ్యూహంలో భాగంగానే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఏది మాట్లాడినా కానీ. గత 4 రోజుల నుంచి చాలా విస్తృతంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని హత్య చేస్తాడంట, హత్య చేపిస్తాడంట, హత్య చేస్తే ఏం చేస్తాడని అంటున్నాడు అని చెప్పేసి పోసాని మురళీకృష్ణ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది మాట్లాడుతున్నారు 2 రోజుల నుంచి వాళ్ళ సొంత మీడియాలో, అలాగే రాధాకృష్ణ గారి భాషలో కూలి మీడియాలో ఇది బాగా హైలైట్ చేస్తున్నారు. ఇవాళ కూడా సొంత మీడియాలో పెద్ద ఆర్టికల్ రాశారు. అంటే దాని అర్థం ఏంటి, ఏదో చేయబోతున్నారు. ఇది వచ్చే వారానికి ఇలాంటి ప్రచారం మరింత ఉధృతం అయితే కనుక ఖచ్చితంగా ఐపాక్కి సంబంధించి ఖచ్చితంగా ఏదో వీల్ చైర్ రాజకీయాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నారు అనేటువంటి అనుమానం అయితే కలక్కమానదు. ఎందుకంటే ఐపాక్ యొక్క చరిత్రను తీసుకుంటే అలా ఉంది. మరి వీల్ చైర్ రాజకీయం కనుక ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయితే వీల్ చైర్లో ఎవరు కూర్చోబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీల్ చైర్లో ఎవరిని కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంది అని అంటే 2 కనపడుతున్నారు. ఆ 2 మించి మిగతా వాళ్ళు లేరు, ఎందుకంటే ముందే సర్దుకున్నారు. సో కాబట్టి 2 అవకాశం ఉంది. ఎవరిని వీల్ చైర్లో కూర్చోబెడితే ఎక్కువ సింపతి వస్తుందో వాళ్ళని ఆ వీల్ చైర్ మనకి ఎక్కించేటువంటి ప్రయత్నం అయితే ఐపాక్ చేస్తుంది. వాళ్ళకంటే ఒక సర్వేలు ఉన్నాయి. ఇప్పుడు 2 మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ఆ 2లో ఎవరో ఒకరిని వీల్ చైర్ మీద 2 ప్రచారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని కనుక వీల్ చైర్ మీద కూర్చోబెడితే ఎక్కువ లబ్ధి వస్తుందో వాళ్ళిద్దరిలో ఒకరిని కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ 2లో ఎవరిని కూర్చోబెట్టే అవకాశం ఉంది అనేది నెట్జన్లకు వదిలేద్దాం.